మా పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందంటేనే అంత కూలంకషంగా చర్చించే పెట్టింది. కాబట్టి అది నేనే అంటా ఉన్నారు, ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు లేదా ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు మీరు కానీ మీ తరఫున ఇంకా దీనికి సంబంధించిన నాయకులు కానీ కలిసినప్పుడు ఆర్థిక పరిస్థితి కుదుటపడితే ఖచ్చితంగా మీ డిమాండ్ తీరుస్తాం. మానసికంగా మీతో ఉన్నాం. గల్లపెట్టెలోకి డబ్బులు వచ్చి వెసులుబాటు అయితే ఇస్తామని చెప్పింది కాబట్టి దీంట్లో వేరే ఉద్దేశం కూడా ఏం లేదు. ఇవ్వద్దని కూడా ఆలోచన లేదు. ఇవ్వాలనే పెట్టినాము, ఇవ్వాలనే మనసులో ఉంది. కాబట్టి ఆచరణలోకి రావాలంటే మనసులో నిర్ణయం అనేది ఏ రోజు జరిగిపోయింది. గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవ్వడం జరిగింది. కానీ అక్కడికంటే ఇక్కడ ఇంకా క్లిష్టమైన పరిస్థితి. అక్కడ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు అక్కడ పెట్టలేదు. 1,000 కోట్ల రూపాయలు, 92,000 కోట్లు ఇప్పుడు అప్పులకు వడ్డీలకు వెళ్తా ఉంది. సో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా వెసులుబాటు చూసుకొని ఇస్తామన్న మాట వాస్తవమే. ఆ వెసులుబాటు మరి ఇంకా 2.5 years అయింది కాబట్టి మీరు కూడా అడగడంలో న్యాయం ఉంది. సగకాలం అయిపోయింది కాబట్టి నేను లేట్ చేశాను. మళ్ళా ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసే కార్యక్రమంగా ఈ జనజాగరణ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది ఒక రకంగా మా అందరికి ఇవ్వడం కూడా ఒక మంచి ప్రయోగమే. మేము ఇప్పుడు రేపు అసెంబ్లీ కూడా ఉంది, ఆగస్టు రేపు అసెంబ్లీ కూడా మొదలవుతుంది. ఖచ్చితంగా మీరేదైతే మీ సపోర్ట్ చేసిండ్రో అలాగే మీ కోరిక ఏదైతే ఉందో మేము ఒప్పుకున్నామో వాటిని మరొకసారి మా నాయకుల దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి, ఈ మిగతా సీనియర్ నాయకులందరి దగ్గరికి కూడా ఖచ్చితంగా తీసుకుపోతాం. వాళ్ళతోటి డిస్కషన్ కూడా చేస్తాం. మిగతా ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడతాం. జిల్లా మంత్రులు కృష్ణారావు గారు, సిఎల్ గారితో కూడా మాట్లాడతాం. మరి ఈ సమస్య కూర్చోబెట్టుకుని ఒక సానుకూలమైన పరిష్కారాన్ని మనం వెతికే ప్రయత్నం చేయాలి. మాట ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలి. అప్పుడే మనం తెలుసుకుంటాం. మరొకసారి ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. వెసులుబాటు ఎట్లా ఉంది, ఫండ్స్ ఫ్లో ఎట్లా ఉన్నాయి, జీతభత్యాలు కాకుండా మన డెవలప్మెంట్ కు, సంక్షేమానికి ఎంత ఇవ్వగలుగుతాం, ఉద్యోగుల కోసం ఎంత కేటాయించుకోగలుగుతాం అనేది కూర్చొని అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకొని ఒక పరిష్కారానికి రావడమే ఉత్తమమైన మార్గం. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. మా తరఫున మేము ఖచ్చితంగా మీ డిమాండ్ అని వారి దాకా తీసుకుపోతాం. ఇవ్వాలి ఖచ్చితంగా అని కూడా మీ మాటగా వాళ్ళకి చెప్తాం. యాత్ర చేస్తున్నందుకు చిత్తప్రజ్ఞ గారు, వారి టీం అందరికీ కూడా అభినందనలు. మొదటి నుంచి కూడా ఈ పెన్షన్ స్కీమ్ మీద చిత్తప్రజ్ఞ గారు అలుపెరగని పోరాటం చేస్తా ఉన్న విషయం చూస్తా ఉన్నాం. ఎన్నోసార్లు కలిసి మాట్లాడినాం. సమస్యల మీద వారికి ఉన్న అవగాహన, ఖచ్చితంగా ఈ లక్ష్యం పూర్తయ్యే వరకు వారు ఇదే పట్టుదలతోటి ముందుకు కొనసాగుతారన్న విశ్వాసం కూడా ఉద్యోగస్తులందరిలో ఉంది. మీ అందరికీ కూడా అభినందనలు. మీకు త్వరలోనే మీ కోరిక తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.